రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో జాన్ 12th కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4th యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమై చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే. ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా అంటే నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. అంటే నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పని చేయాలని అందరికీ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేవు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం సార్, ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. నాకు రీసెంట్ డెవలప్మెంట్ అంటే సినిమా మీద అది ప్రభావం వద్దా సార్, అసలు ఆ ఎలిమెంట్ లేదు. పోస్టర్స్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది. అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఉంటుంది, ఒక ఎపిసోడ్ కింద ఉంటుంది. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంటు, పాప ఎమోషను, అలానే మిగతా యాక్టర్సెస్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డియోల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది.